Guys, good evening. హాయ్ గైస్, వాయిస్ క్లియర్గా ఉందా? ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేయండి. వినబడుతుందా అందరికీ? ఓకే, వెల్కమ్ టు ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ క్లరికల్ బ్యాచ్, న్యూ బ్యాచ్. ఈరోజే కదా ఫస్ట్ డే మనకి. ఓకే, వెరీ గుడ్. సో అందరూ అప్లై చేశారు, ఫైన్. ఎగ్జామ్కి ఇంకా వాల్యూమ్ స్లోగా ఉందా? ఇప్పుడు క్లియర్గా ఉందా అందరికీ? హలో, ఓకే. ఇప్పుడు క్లియర్గా ఉందా అందరికీ? చలో స్టార్ట్ చేద్దాం క్లాస్ని మనం. సో వెల్కమ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డా 247 తెలుగు ఛానల్. సో మనకి ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ ప్లాట్ఫామ్ రైట్ నౌ. సో మీ అందరినీ కూడా మా ఫ్యాకల్టీతో మీట్ అవ్వడానికి మంచి ప్లేస్ దొరికింది మనందరికీ. సో మనం అందరం కూడా బాగా వర్కౌట్ చేసి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేలా మా సైడ్ నుండి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతామండి. సో మీ సైడ్ని కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టి మంచి స్కోర్స్ తెచ్చుకొని రెగ్యులర్ ప్రాక్టీస్తో ఫైనల్ సెలెక్షన్ కూడా బాగా చేయాలి అని ఖచ్చితంగా నేను మంచి విషెస్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే బ్యాంకింగ్లో, అంటే ఇప్పుడు ఆర్ఆర్బి బ్యాంకింగ్ కదా, వేరే ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నా కూడా, ఎస్ఎస్సి తీసుకున్నా, ఎస్ఐ తీసుకున్నా, ఈ ఐబిపిఎస్ ఈ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మెయిన్ డిఫరెన్స్ అంటే టాపిక్స్ అవే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇప్పుడు రేషియోస్ దాంట్లో ఉంటుంది, పర్సంటేజ్ ఇక్కడ ఉంది, ఓకే. దాంట్లో టైం స్పీడ్ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ టైం స్పీడ్ డిస్టెన్స్ ఉంది. అయితే మనకి ప్రాబ్లం అంతా అంటే అడిగే విధానంలో ఉంది. క్వశ్చన్ని ఎలా అడుగుతున్నారు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ చేయడం, ఒకటేమో క్యాలిక్యులేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. సో మనకి మన ఐబిపిఎస్ ఆర్ఆర్బి దాంట్లో మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా కొన్ని మీకు ప్రీవియస్ పేపర్స్ మనం డిస్కస్ చేసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి, సింప్లిఫికేషన్స్కి, ఓకేనా, అప్రాక్సిమేషన్స్కి, వీటికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ మనకు అవే 20 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి, ఓకే. సో ఇక్కడ కాన్సెప్ట్స్ ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా క్యాలిక్యులేషన్స్, సింప్లిఫికేషన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనకి క్యాలిక్యులేషన్స్ పార్ట్, సింప్లిఫికేషన్స్. సరే, మీకు అంటే చూద్దాం అసలు. అంటే ఈరోజు క్వశ్చన్స్ ఎక్కువ చేయడం లేదు, కానీ మీకు ఒక ఓవర్వ్యూ ఐడియా ఇస్తాను నేను. ఇక్కడ మనం ఎలాంటి ఏరియాలో ఇప్పుడు వర్కౌట్ చేస్తే మన స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఒక నెక్స్ట్ వచ్చే 10 డేస్లో ఇంప్రూవ్ అవుతాయో చూద్దామండి మీకు. సరే, ఇప్పుడైతే సింప్లిఫికేషన్స్, క్యాలిక్యులేషన్స్ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ మీరు ఇప్పుడు మిమ్మల్ని చేయమని నేను అడగట్లేదు, జస్ట్ చూడండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రతి సెట్లో ప్రతిసారి 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇవి సింప్లిఫికేషన్స్లో మేజర్ పార్ట్ అనమాట. అంటే మనకి ఏం కావాలి, మనం ఏం వర్కౌట్ చేయాలి అవి చూద్దాం ఫస్ట్, ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే నేను మీకు ఏది కూడా సొల్యూషన్స్ అడగట్లేదు, మీరు టెన్షన్ పడకండి, ఏం కూడా జస్ట్ వినండి అంతే. ఇప్పుడు పర్సంటేజ్ ఉన్నాయి చూడండి. పర్సంటేజెస్లో ఇది కూడా 70%, 75% లేదు, 73.99% ఉంది. ఫస్టే మేబీ అది 74%గా తీసుకోవచ్చు, ఓకే. ఎందుకంటే ఆన్సర్స్ గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి 9.09
9.98% అని ఉంది. దీనికి 10% తీసుకొని చేసేయచ్చు మనం. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నాలెడ్జ్ అవసరం? ఖచ్చితంగా పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్, ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్సంటేజ్ టాపిక్ అంతా నేర్చుకోలేం. ఫ్రాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25% ఉంది. 25% అంటే ఏం రాస్తారు? 1/4 అని రాస్తారు కదా. 16 ఇప్పుడు 6.25% ఎక్కడైనా చూస్తాం. దీనికి ఏమని రాస్తాం? 1/16 అని రాస్తాం. అంటే ఈ ఈక్వలెంట్ వాల్యూస్ మనకు ఐడియా ఉండాలి. అప్పుడు కొంచెం ఈజీగా చేస్తాం. అంటే ఈ క్వశ్చన్లో మేబీ మనకు ఫ్రాక్షన్స్ అవసరం లేదేమో, కానీ ఫ్రాక్షన్స్ నాలెడ్జ్ ఉంటే సింప్లిఫికేషన్స్ ఈజీ అవుతాయి. సో ఇది ఒక పాయింట్, ఇది పక్కన పెట్టండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం ఏది కూడా ఆన్సర్స్ మీద ఫోకస్ చేయట్లే, మనం ఏం నేర్చుకోవాలో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తున్నాం. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 3135 అని ఇచ్చారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 577 అని ఇచ్చారు. సరే దీన్ని 576 అనుకునే మనం చేస్తాం, ఎందుకంటే 576కి స్క్వేర్ రూట్ ఉంది. 256కి ఉంది కానీ 255కి లేదు. 256కి ఏంటి? 16 కదా. సరే, మనకి ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే పర్సంటేజెస్ ఒకటి, అంటే ఫ్రాక్షన్స్ ఒకటి. తర్వాత నేర్చుకోవాల్సింది ఈ స్క్వేర్స్ బాగా రావాలి. ఇప్పుడు వీటికి సొల్యూషన్ చెప్పడం ఇక్కడ పెద్ద ఇష్యూ కాదు, మీరు చేయడం ఇష్యూ కాదు. మేబీ 1 or 2 minutesలో చెప్తారేమో, అది కాదు నేను అంటుంది. స్క్వేర్స్ మీరు ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నారు? నా క్వశ్చన్ అది. స్క్వేర్స్ 1 to 20 or 1 to 25 నేర్చుకుంటాం, అది ఫైన్. బట్ ఈవెన్ 100 వరకు అడిగినా కూడా ఎట్లా చేస్తారు? సో అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సెకండ్ పాయింట్, మనకు స్క్వేర్స్ కావాలి. ఇదే క్వశ్చన్లో క్యూబ్స్ కూడా ఉండొచ్చు. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని పెట్టండి. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మనకి రెండు అవసరం. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి. 12.002 అని ఉంది, ఇంటూ 15.005 అని ఉంది. యాక్చువల్గా దీన్ని ఏం చేస్తారంటే 12 into 15గా తీసుకొని చేసేస్తాం అంతే. ఎందుకంటే ఆప్షన్స్లో 130 ఉంది, 117, గ్యాప్ చాలా ఎక్కువ. 117కి 105కి గ్యాప్ ఎక్కువనే. గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి పాయింట్స్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆప్షన్స్ 117, 116, 115 ఇస్తారో మనకి పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డెసిమల్ మల్టిప్లికేషన్ కూడా నేర్చుకుందామండి, అదొకటి. తర్వాత ఇది యాక్చువల్గా క్యూబ్, ఇక్కడ క్యూబింగ్, స్క్వేరింగ్, పవర్ 4. ఓకే, ఇక్కడ క్యూబ్స్లో 4.99 అంటే ఏంటి? 5 క్యూబ్ కదా. ఓకే, 29.98 స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం, అంటే 30 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమడం అంతే సింపుల్గా. ఇక్కడ ఏముంది? 3 to the power of 4 అడుగుతున్నారు. ఈవెన్ పవర్ 4s కూడా వస్తాయా అంటే సమ్ టైమ్స్ వస్తాయి, నాట్ రెగ్యులర్లీ, బట్ రేర్ కేసులో వస్తుంటాయి. సో ఈ 4 క్వశ్చన్స్ చూస్తే మనకి ఏమేం కావాలి అని అర్థమైందంటే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం రావాలి అంటే మనకి మల్టిప్లికేషన్ టేబుల్. ఓకేనా? మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎలా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా రావాలి? 1 to 20. మీరు 1 to 20 ఎవ్రీడే ఏం చేస్తారంటే, ఓకే, ఎందుకు మల్టిప్లికేషన్ టేబుల్ ఇంపార్టెంట్ అయింది? ఇప్పుడు ఇందాకనే 12 into 15 చూసారు. ఇక్కడ 12 into 15 అంటే మనం ఈజీగా చెప్పగలం ఎంత 180 అని. అది ఓకే. 19 into 18 రావచ్చు, స్ట్రక్ అవుతారు. 19 into 18 అనగానే ఏంటి అని. ఓకేనా? సో అట్లాంటివన్నీ కూడా బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ మనకు మల్టిప్లికేషన్ టేబుల్ రావాలి. మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను, ఏం చేయండి అంటే ఎవ్రీడే, నేను మల్టిప్లికేషన్ టేబుల్ చెప్పట్లేదు, వేరే చెప్తాను కానీ అది చెప్పను. ఇప్పుడు 1, 2, 3 ఇలా అప్ టు 20 వరకు రాయండి. ఇటు సైడ్ కూడా 1 నుంచి 20 వరకు రాసుకోండి మీ బుక్లో. ఓకేనా? 1 into 1 అంటే 1 అని, 1 2s are 2 అని, ఇక్కడ 5 ఉంటే 5, 10, 15 అట్లా మీరు టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రతి డే ఫిల్ చేయండి. ఒకరోజు రేపే లేదంటే ఈరోజే పేపర్ తీసుకొని స్టార్ట్ చేయండి. టైం లెక్క పెట్టండి. మొత్తం ఇవన్నీ ఎంట్రీస్ అయ్యేంత వరకు 15 నిమిషాల 20 నిమిషాల పట్టని, పర్లేదు. 20 minutes పడుతుందా పట్టని, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక్కరోజు చేయండి. నెక్స్ట్ డే
మళ్ళీ అట్లీస్ట్ మీరు 19 మినిట్స్లో చేసిన వెరీ హ్యాపీ. ఇక్కడ నేను హ్యాపీ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఓకే మీ ఓన్గా చూడండి. 20 మినిట్స్ నుంచి 19 మినిట్స్ అంటే 1 మినిట్ ఇంప్రూవ్ చేశారు. అట్లా ఒక 10 డేస్ చేయండి. ఇదే టేబుల్ని 10 డేస్ చేయండి. నేను అంటే నా మాటలు మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీకు తెలియకుండా 1 వీక్ 10 డేస్లో చెప్తున్నా కదా, మీ క్యాలిక్యులేషన్ మీలోనే చాలా చేంజ్ వస్తుంది. ఏదైనా క్వశ్చన్ చూడగానే మీరే స్పీడ్గా చేసి చెప్తారు ఆన్సర్స్. అది ఈ ఫస్ట్లోనే మీరు నెగ్లెక్ట్ చేయకుండా కంప్లీట్ చేస్తే మనకి ఈ కోర్స్ అంతా కూడా మీరు ఒక ర్యాపిడ్ ఫైర్గా ఉండి నాతోని కరెక్ట్ సింక్లో ఉండి కరెక్ట్గా నేర్చుకుంటారు. ఇది నెగ్లెక్ట్ చేయకండి. 10 డేస్ టైం ఇస్తున్నాను. దాన్ని మీరు నిజంగా 10 మినిట్స్ లోపు వచ్చేస్తారు చూడండి. కావాలి అంటే 10 మినిట్స్ లోపు చేసేస్తారు, డెఫినెట్గా చేస్తారు. మల్టిప్లికేషన్ టేబుల్ మర్చిపోకండి, ఓకేనా? అచ్చా, క్వశ్చన్స్ కనబడతలేవా? 1 సెకండ్ గైస్. సారీ. ఓకే, కనబడుతున్నాయా? సరే, నేను ఒకసారి చెప్తాను చూడండి స్పీడ్గా. గైస్ ఇప్పుడు కనబడుతుందా డిస్ప్లే మీకు? చెప్తా ఇప్పుడు కనబడుతున్నాయా క్వశ్చన్స్? ఓకే, అందరికీ ఓకే కదా, కనబడుతున్నాయి కదా? చలో, లేలే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ చూసి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం మీద ఫోకస్ చేయకండి. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ చెప్పనట్లే. మనకి క్వశ్చన్స్ ఇట్లా వస్తున్నాయి, మన దగ్గర అంటే ఎగ్జామ్ బాగా రాయడానికి మన దగ్గర ఇన్పుట్ ఏమి ఉండాలి, మనం ఏం నేర్చుకోవాలి, మన దగ్గర ఉన్న వీక్ ఏరియా ఏంటి, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చూసారో మీరు పర్సంటేజ్, ఇప్పుడు 73.99 అంటే 74% అనొచ్చు, 9.09 9.98 అంటే 10% అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజెస్ ఇప్పుడు 6.25 అని ఉంటుంది వేరే ప్లేస్లో, 6.25% అని, దీనికి 1/16 అని చెప్తారు. అంటే పర్సంటేజెస్కి ఈ ఫ్రాక్షన్స్కి రిలేషన్ మీకు అందరికీ ఐడియా ఉందా? ఫస్ట్ పాయింట్ ఇది, ఫస్ట్ నేర్చుకోవాల్సింది. ఫ్రాక్షన్స్కి పర్సంటేజ్కి రిలేషన్స్ అందరికి ఐడియా ఉందా? తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వదిలేసేయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఏముంది? స్క్వేర్ రూట్ అని ఉంది. స్క్వేర్ రూట్స్ ఇవన్నీ స్క్వేర్ రూట్స్ ఎంతవరకు వచ్చు మీకు? స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఎంతవరకు మీకు బాగా వచ్చు? అంటే మనకు కావాల్సింది ఇప్పుడు స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 to 25 అందరికి తెలుసు. 25 to 100 కూడా ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేస్తాను ఆ సెషన్. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్స్ నేను ఎందుకు అవసరం అంటున్నానంటే, ఇప్పుడు 12.002 అని ఉంది ఇంటూ 15.005 అని ఉంది. దీన్ని ఏం చేస్తాం? ఆప్షన్స్ చూస్తారు ఫస్ట్, ఇది చేయరు, ఆప్షన్స్ చూస్తాం. 130 ఓకే, గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12 into 15 డైరెక్ట్గా తీసుకుంటారు, అంటే 180. ఇదేంటి 8.895 అంటే ఎంత? 9. 6.9 అంటే 7. 9 7 ఎంత? 63. 117 కదా, 117 అట్లా పెడతాం ఆన్సర్. అంటే మల్టిప్లికేషన్స్ టేబుల్ కూడా మనకి అవసరం. సో థర్డ్ పాయింట్ మల్టిప్లికేషన్ టేబుల్. మరి ఫోర్త్ దాంట్లో ఏముంది? ఫోర్త్ క్వశ్చన్లో 4.99 క్యూబ్ అని ఉంది. 4.99 క్యూబ్ అంటే యాక్చువల్గా 5 క్యూబ్. ఓకే, 5 క్యూబ్ అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, 125 అని. మళ్ళీ ఇక్కడ ఇది స్క్వేర్, ఇది క్యూబ్, ఇది పవర్ 4. ఓకే, 29.98 స్క్వేర్ అని ఉంది. అంటే మళ్ళీ స్క్వేర్స్ ఐడియా ఉండాలి మనకి. 3 to the power of 4 అని ఉంది. అఫ్ కోర్స్ 3.01 పవర్ 4, ఇది 3 to the power of 4 అన్న ఒకటే. 3 to the power of 4 అంటే నిజంగా మనకి పవర్ 4 కూడా అవసరమా? ఎన్ని అవసరం మరి? 2 power 4 తెలుసు, 3 power 4 తెలుసు, 7 power 4, 8 power 4 అప్ టు 10 వరకు బై హార్ట్ చేయొచ్చేమో, కానీ తర్వాత చాలా కష్టం.
కదా, ఇవన్నీ బై హార్ట్ చేయడం. సో మనకి ఫస్ట్ ఏమేం కావాలో అవి చూద్దాం. దాంట్లో స్పీడ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ అందరు చూడండి. ఇప్పుడు మనకు కావాల్సినవి నేను మీకు రాసి పెట్టాను డీటెయిల్గా. ఏమేం కావాలో ఇక్కడ రాసాను, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు కనబడుతుందా, కనబడట్లేదా? కొందరు కనబడట్లే అంటున్నారు ఇంకా. ఓకే, సి మల్టిప్లికేషన్ టేబుల్ తెలుసు కదా అందరికి. ఓకే, సో ఏం చేయండి అంటే ఒక బుక్లో ఎవ్రీడే మీ టాస్క్ ఇది చూడండి. ఎవ్రీడే టాస్క్ అంటే ఖచ్చితంగా చేయాలి మీరు. మీకు 10 డేస్ వర్క్ ఇస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ 1 2 3 అప్ టు 20 రాయండి. ఇటు సైడ్ కూడా 1 2 3 అప్ టు వరకు 20 రాయండి. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేద్దామంటే, సరే ఇప్పుడు 2 ఇంటూ 1 అంటే 2 అని, 2 2 4 అని, 2 3 6, 2 ఇంటూ 20 40. ఇవి ఫిల్ చేయడం చేస్తారు. అప్ టు 20 వరకు చేయండి. 20/20 టేబుల్స్ ఇవి. ఓకేనా? అయితే మీకు నిజంగా ఎంత టైం పడుతుంది? సరే, ఫస్ట్ డే మీరు 20 మినిట్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు. 20 మినిట్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకేనా? బట్ సెకండ్ డే ఎవ్రీడే చేయాలి ఇది. సెకండ్ డే మాత్రం అట్లీస్ట్ 19 మినిట్స్లో కంప్లీట్ చేయండి. ఒక 10 డేస్కి వచ్చేసిన తర్వాత లెస్ దాన్ 10 మినిట్స్ తీసుకోండి ప్లీజ్. 10 మినిట్స్లో ఆ టేబుల్ మొత్తం కంప్లీట్ చేసేలా వర్కౌట్ చేయండి. నిజంగా 10 మినిట్స్ లోపు వచ్చేంత వరకు మీకు ఎన్ని డేస్ అయినా పట్టని, అది 15 డేస్ అయినా 20 డేస్ అయినా చేస్తూనే ఉండండి. ఎందుకు అంటే మీ ఎంటైర్ క్వాంట్ కోర్స్, ఓకేనా, ఎంటైర్ క్వాంట్ కోర్స్ నాట్ ఓన్లీ ఓకే ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బి, మీ వేరే ఎగ్జామ్స్లో కూడా ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ మీకు ఎంత బాగా రావాలి అంటే దానికి బేస్ అంతా కూడా మల్టిప్లికేషన్ టేబులే అనుకుంటాం. చిన్నప్పటి నుంచి చూస్తుందే ఖచ్చితంగా నెగ్లెక్ట్ కూడా చేస్తాము. నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్. ఏం చేస్తారు ఈ నెక్స్ట్ 10 డేస్ మొత్తం డైలీ వర్క్ ఇదే. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దీనికోసం స్పెండ్ చేయండి. 10 మినిట్స్ లోపు చేసేంత వరకు చేస్తూనే ఉంటారు కదా. ఓకే, సో మల్టిప్లికేషన్ టేబుల్ నేను ఒక్కటి చెప్పలేము, అది ఎట్లా ఎవరేం చెప్పగలరు. ఓకే, తర్వాత నేను చెప్తాను చూడండి. ఇప్పుడు స్క్వేర్స్ ఉన్నాయి. స్క్వేర్స్ 1 to 25 మీ అందరికీ ఐడియా ఉంది. 1 to 25 కాకపోతే 1 to 30 కూడా కొందరు గుర్తుపెట్టుకునే ఉంటారు కదా. మరి 30 నుండి ఎబో నెంబర్స్ 32 మేబీ 120 కావచ్చు, ఇంకెంతైనా కావచ్చు. మరి స్క్వేర్స్ ఎట్లా చేద్దాం? ఎనీ ఐడియా? ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. సరే, హెడ్డింగ్ పెట్టుకోండి స్క్వేర్స్ టిప్స్ అని. ఓకేనా? చేద్దామా? అది మీకు ఆల్రెడీ ఐడియా ఉందా? 1 to 30 అయితే నేను చెప్పట్లేదు. 1 to 30 మీకు ఐడియా ఉంది కదా. 1 to 25 30. ఇప్పుడు డైరెక్ట్గా 87 స్క్వేర్ ఉంది అంటే ఇదేదో బ్రహ్మ విద్య కాదు, నార్మల్ మల్టిప్లికేషన్సే. 87 స్క్వేర్ ఉంది. దీనికి 2-3 వేస్ ఉన్నాయి. ఒకటి 2 మల్టిప్లికేషన్స్తో చేయడం. 2 మల్టిప్లికేషన్స్ ఏంటి? మీకు మల్టిప్లికేషన్లో 2 నంబర్స్ ఉంటే స్పీడ్ ఎట్లా చేస్తారు ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23 ఇంటూ 45 అని ఉంది. దీన్ని ఎట్లా చేస్తారు? 23 ఇంటూ 45 చెప్పాలి. ఒక మెథడ్ ఏంటి, నార్మల్గా చేస్తారు. ఇంకా ఇట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు 5 3 ఎంత? 15 కదా. ఇక్కడ 1 రాసేస్తారు. తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. 4 ఇంటూ 3 ఎంత? 12. 5 ఇంటూ 2 ఎంత? 10. సో అది 22. క్యారీ ఇక్కడ ఏమన్నా వచ్చిందా? ఉంది, 1 23. సో 23 అంటే ఇక్కడ 3 ఇక్కడ రాసేసి మళ్ళీ 2 పక్కన పెడతారు. మళ్ళీ లాస్ట్లో 4 2 ఎంత?
8 8 ప్లస్ 2 ఎంత 10 1035 అంటే ఏం చేసాం జస్ట్ ఇట్లా ఒక సింబల్ గుర్తుపెట్టుకొని చాలు 44 ఇంటూ 56 అని ఉంది 6 ఫోర్జా రాస్తారు 24 అని మళ్ళీ 6 ఫోర్జా 24 5 ఫోర్జా 20 ఎంత వస్తుంది 44 44 టూ జా 46 5 ఫోర్జా 20 24 అట్లా చేసుకుంటాం దీన్ని స్క్వేర్స్ లో కూడా అప్లై చేసేసుకోండి ప్రాబ్లం లేదు 87 ఇంటూ 87 ఇక్కడ చూడండి మీరు పెన్ పేపర్ పెట్టి చేస్తేనే ఇవి వస్తాయి అంటే మీరు ఆల్రెడీ స్పీడ్గా చేస్తున్నా కూడా ఇంకొక 2 సెకండ్స్ అయినా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో ఏం చేస్తారు 7 7 అంటే 49 కాబట్టి 4 ఇక్కడ రాస్తాం 7 8 56 56 ఎంత అండి మొత్తం 112 116 8 8 64 ప్లస్ 11 అంటే ఎంత వస్తుంది 75 వస్తుంది ఇట్లా స్క్వేర్ ఇది ఒక మెథడ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే మీరు టు డేట్ నంబర్స్ మల్టిప్లికేషన్ లో ఎంత స్ట్రాంగ్ ఉంటే ఈ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా అంత ఈజీ అవుతుంది ఒకవేళ మీరు స్క్వేర్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే వేరే వే ఉంది అది ఎట్లా చేస్తామంటే చూడండి ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి ఏ స్క్వేర్ 2ab ప్లస్ బి స్క్వేరే కదా ఇక్కడ కూడా ఏం చేస్తారంటే దీన్ని ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ ఫామ్ లో డైరెక్ట్ గా రాసేస్తాం ఇది ఏ ఇది బి అనుకుంటారు మరి ఇక్కడ 7 స్క్వేర్ అంటే ఏం రాయాలి 9 రాస్తారు 4 2ab అంటే 2 ఇంటూ 8 ఇంటూ 7 ఎంత 2 ఇంటూ 8 ఇంటూ 7 ఎంత ఇందాకే చేసాం 112 112 ప్లస్ ప్రీవియస్ స్టెప్ లో వచ్చిన క్యారీ అది యాడ్ చేసుకుంటాం 116 మళ్ళీ 11 పక్కన రాసేస్తారు ఏ స్క్వేర్ అంటే ఏంటి 8 స్క్వేర్ 8 స్క్వేర్ ప్లస్ 11 ఎంత 75 ఇది నాకు తెలిసి బెటర్ మెథడ్ అన్నిట్లో అంటే మనం మల్టిప్లికేషన్స్ ఎలా చేస్తామో ఇది అంతే ఆఫ్ కోర్స్ ఓకేనా ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ ఇది మీరు ఎలాంటి నెంబర్ ఉన్నా అప్లై చేయండి ఇప్పుడు డైలీ మీ టాస్క్ ఏంటంటే ఒక 5 ర్యాండమ్గా తీసుకోండి 5 నెంబర్స్ని మీకు నచ్చిన నెంబర్స్ని 72 కావచ్చు 98 కావచ్చు ఇంకా 79 కావచ్చు 47 కావచ్చు 53 కావచ్చు ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చేసి ఆ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకుంటేనే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకే కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయి కొన్ని స్పెషల్ కేసెస్ ఎలా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే స్పెషల్ కేసెస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి చాలా బుక్స్లో ఉన్నాయి ఇవి వేదిక్ మ్యాథ్స్లో కూడా చాలా వినే ఉంటారు ఇప్పుడు ఈ 4 నెంబర్స్లో ఉన్న కామన్ పాయింట్ చెప్పండి ఏంటి ఓకే మీ క్వారీస్ వేరే అంటే వేరే క్వారీస్ నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను పూర్ణచంద్ర క్లాస్ అయ్యాక నేను చెప్తానులే డోంట్ వరీ నువ్వు ఎస్బీఐకి జాయిన్ అయ్యావు కదా నేను చెప్తాను లేదు ఓకే శ్రీమేంద్ర వెరీ గుడ్ సింధు ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఆల్ ఆర్ ఎండింగ్ విత్ 5 అని ఉంది కదా సో అది 5 అని ఉంటే ఏంటి సింపుల్ టిప్ మీకు ఆల్రెడీ తెలుసు 25 రాసేసి ఈ 7ని నెక్స్ట్ నెంబర్తో రాస్తాం మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ నెంబర్ ఏంటి 8 కదా 7 8 జా అంటే 56 అని రాస్తారు ఇక్కడ 8 9 జా అంటే 8 9 జా ఎంత 72 25 9 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 9 10 అంటే 90 25 ఇవి ఎప్పుడైనా 5తో
ఎండింగ్లో ఉంటే ఇలా చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ మీకు 86 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం ఇబ్బంది అయితే 85+1 హోల్ స్క్వేర్గా రాసుకొని చేయొచ్చు. ఎందుకు 85 స్క్వేర్ యొక్క టిప్ మీకు తెలుసు కాబట్టి. ఓకే, అంత అవసరం లేదు. నార్మల్గా 86 × 86 అది చేయడమే బెటర్ అనుకోండి. మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేసి అదంతా ఎందుకు. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ 89 స్క్వేర్ ఉంటే కూడా 90-1 హోల్ స్క్వేర్ రాసుకొని చేసేయచ్చు. a-b హోల్ స్క్వేర్ ఫార్ములా. సరే, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో స్క్వేర్స్లోనే కొన్ని నెంబర్స్ 100కి క్లోజ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 104 స్క్వేర్, 106 స్క్వేర్, 107 స్క్వేర్, 98 స్క్వేర్, 99 స్క్వేర్. 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మనం చేద్దాం 1 by 1. ఓకేనా? 104 ఫస్ట్ 104కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా చేస్తారు ఇది? ఎనీ ఐడియా? ఎప్పుడైతే నంబర్స్ని అంటే ఏవైతే నంబర్స్ 100కి క్లోజ్గా ఉన్నాయో స్క్వేర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఐడియా ఉందా మీకు ఎవరికైనా? చాలా ఈజీ మెథడ్ ఇది. ఏంటంటే మీకు యాక్చువల్గా వాయిస్ మీకు మాట్లాడడానికి యాక్సెస్ ఉండదు అనుకుంటా. మీరు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అక్కడ రాయండి, మెసేజ్ రాయండి, పర్లేదు. అది ఏదున్నా కూడా మనం డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. ఇప్పుడు 104కి అంటే నెంబర్కి 100కి డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ అంటే తీసేయడం కదా. ఓకే, 4. 4 స్క్వేర్ ఎంత? 16. 4 స్క్వేర్ ఎంత? 16. డిఫరెన్స్ వచ్చాక దాన్ని స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ అంటే 16 అని వచ్చింది కదా, ఆన్సర్లో సగం వచ్చేసినట్టే. తర్వాత ఏం చేయాలి అంటే యాక్చువల్ నెంబర్కి ఆ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? ఇది 108 వస్తుంది. 108కి తర్వాత కంటిన్యూషన్లో దీన్ని కలిపేయాలి, 16. ఇది ఫైనల్ ఆన్సర్. ఏం చేస్తున్నాం మనం? నెంబర్లో నుండి 100ని తీసేయండి. ఫస్ట్ వచ్చిన డిఫరెన్స్ని స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ అంటే 16 అని వచ్చింది కదా, అంటే సగం వచ్చేసింది, ఆన్సర్లో సగం భాగం వచ్చేసింది. మరి మిగిలిన సగం ఎలా వస్తుందంటే ఆ డిఫరెన్స్ని తీసుకెళ్ళి అదే యాక్చువల్ నెంబర్కి యాడ్ చేసుకోండి. ఆ 104కి ఆ 4ని యాడ్ చేస్తే 108 అని వస్తుంది. ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 106కి 100కి డిఫరెన్స్ ఎంత? 6 కదా. సో 106 + 6 ఎంత? 112. మరి 6 స్క్వేర్ ఎంత? 36. 107 + 7 ఎంత? 114. 7 స్క్వేర్ అంటే 49. అట్లా చేస్తాం, సింపుల్. అయితే ఈ 2 మాత్రం ఎట్లా చేస్తారు చూడండి. 98కి 100కి డిఫరెన్స్ ఎంత? 2 అంటే -2 యాక్చువల్గా. మరి -2 హోల్ స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ అంటే యాక్చువల్గా 4 కాదు, 04 అని తీసుకోవాలి. -2 హోల్ స్క్వేర్ తీసుకున్నారు, ఎంత వచ్చిందండి? 04 వచ్చేసింది. ఇప్పుడు సగం ఆన్సర్ వచ్చేసినట్టే. ఇందాక మనకు 16 ఎలా వచ్చిందో, 36 ఎలా వచ్చిందో, 49 ఎలాగ వచ్చిందో ఇక్కడ కూడా 04 అని వచ్చింది. మరి డిఫరెన్స్ని యాక్చువల్ నెంబర్ 98కి యాడ్ చేస్తే 98 - 2 ఎంత? 96. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది 9604. 9604. 9604 అనేది 98 స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మీరు నేనేమన్నానంటే నంబర్లో నుంచి 100ని తీసేయాలి. 100లో నుంచి నెంబర్ అనలేదు, అందుకే నెగటివ్ సైన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, 99కి ఒకటి ఫైండ్ అవుట్ చేద్దామా? జీరో వన్ స్క్వేర్ ఏంటి? 01 కదా. 01. యా, ఈ మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ కేవలం 100కి క్లోజ్గా ఉన్న నెంబర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే
ఒక 110 120 వరకు చేయొచ్చు. ఓకేనా. 90 నుంచి ప్రతి నెంబర్కి కూడా చేసుకోవచ్చు. ఇది జనరల్గా 100కి క్లోజ్గా ఉన్న నెంబర్స్లో మాత్రం ఇచ్చేస్తాం. అయితే మీకు స్క్వేర్ రూట్ ఇప్పుడు చూడండి, స్క్వేర్స్ మనం టిప్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ రోజుతో ఇది ఇక్కడే వదిలేస్తే రాదు. నేను చెప్పాను కదా, మీరు ఒక 5 ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. 53 స్క్వేర్ ఎట్లా, 72 స్క్వేర్ ఎట్లా, అవి బై హార్ట్ చేయకండి. నార్మల్ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెట్టండి అంతే. 1 to 30 గుర్తుంటే చాలు, ఎక్కువ వద్దు, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్కి చెప్తాను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో. ఇప్పుడు 2209 అని ఉంది. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడైనా కూడా ఆ నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకేనా. డివైడ్ దిస్ ఇంటూ 2 పార్ట్స్. అది ఎలా ఉండాలి అంటే ఒక కండిషన్ ఉంది. చివరి రెండంకెలు ఒక వైపునకి, చివరి రెండు, లాస్ట్ 2 డిజిట్స్ యాజ్ వన్ పార్ట్. మరి ఇటు సైడ్ ఎన్నైనా ఉండొచ్చు, ఇటు సైడ్తో అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్లో అంటే రెండే ఉన్నాయి కాబట్టి ఓకే. ఇప్పుడు 122 ఉందనుకోండి, ఇక్కడ అంటే 3 ఉంటాయి డిజిట్స్, ఉండని ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ కంపల్సరీ కండిషన్ ఏంటి, లాస్ట్ 2 ఒక దాంట్లో మాత్రం ఉండాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చెప్పండి మీరే, 9 ఎప్పుడు వస్తుంది? 9 ఎప్పుడు వస్తుందంటే 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి 3 స్క్వేర్లో రావచ్చు 9 అని, లేదంటే 7 స్క్వేర్లో కూడా 9 వస్తుంది. అంటే 7 స్క్వేర్ అంటే ఏంది, 49. ఇక్కడ 9 వచ్చిందా లాస్ట్లో? ఓకే, వచ్చేసింది కదా. అంటే ఆన్సర్ లో లాస్ట్లో 3 కానీ 7 కానీ ఉంటుంది. స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ పోతుంది. సో x3 కానీ x7 కానీ ఆన్సర్. మరి ఈ రెండిట్లో x3 x7 డిసైడ్ చేసే ముందు ఫస్ట్ x వాల్యూ ఎంత అయి ఉండొచ్చు అది గెస్ చేద్దాం. అది ఎట్లా గెస్ చేయాలంటే మిగిలిన భాగాన్ని తీసుకోండి. 22 ఉంది కదా మిగిలిన భాగం. ఈ 22ని ఇప్పుడు ఏం చేద్దామంటే టూ వాల్యూస్ మధ్య రాయాలి 22ని. ఆ వాల్యూస్ ఏవి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ మధ్య రాయాలంట. 22 యాక్చువల్గా 22కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవి, ఒకటి 16, ఒకటి 25. 25 పెద్దది, 16 చిన్నది. ఇది 4 స్క్వేర్, ఇది 5 స్క్వేర్ కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్నది ఏది, 4 స్క్వేర్ కాబట్టి సో యాస్టీజ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 4 రాయండి. చిన్నది రాస్తాం జనరల్గా. అంటే ఆన్సర్ ఇప్పుడు 43 స్క్వేర్ కావచ్చు, లేదా 47 స్క్వేర్ కూడా కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మరి ఆ రెండిట్లో ఎట్లా డిసైడ్ చేస్తామంటే మనం ఆల్రెడీ 45కి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, 45 స్క్వేర్కి 5 స్క్వేర్ ఉన్నందుకు 25 రాస్తారు. 4ని నెక్స్ట్ నెంబర్ 4 ఇంటూ 5 చేస్తే 20 అని వస్తుంది కాబట్టి 20 అని రాస్తాం. 45 స్క్వేర్ వాల్యూయే 2025 ఉన్నప్పుడు ఇది 2200 అంటే ఇంకా ఎక్కువ. 45 స్క్వేర్ కంటే ఎక్కువ అంటే సో 43 కాదు. మరి ఏంటి ఆన్సర్, 47. ఓకేనా, 47. ఇప్పుడు వన్ సెకండ్.
స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడంలో చూడండి, ఒకవేళ ఇంకా బిగ్ నెంబర్స్ ఉన్నా కూడా ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ యాజ్ వన్ పార్ట్, అంతే. మిగతాది ఇంకేం పట్టించుకోవద్దు, లాస్ట్ 2ని ఒక పార్ట్ గా డివైడ్ చేసి చేసేయండి, చాలు సరిపోతుంది స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఓకేనా? యాక్చువల్గా క్యూబ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడంలో షార్ట్ కట్ ఏం లేదు. అంటే ఇప్పుడు 43 క్యూబ్ ఉందనుకోండి, దాని వాల్యూ ఎంత అంటే చేయాలి 43 ఇంటూ 43 చేయాల్సిందే, నో అదర్ వే. షార్ట్ కట్ కూడా ఏం లేదు. ఇందాక స్క్వేర్స్ లో కొన్ని షార్ట్ కట్స్ చూసాం కదా, అట్లాంటివి ఏం లేవు ఇక్కడ. అయితే 1 to 20 గుర్తుంటే బెటర్. జనరల్ గా 1 to 12 గుర్తుపెట్టుకుంటారు. 1 to 12, 1 to 10 కామన్ గా గుర్తుంటాయి. మరి 11 and 12 ఎందుకు అంటారా? 11 and 12 ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వాడతామండి. 11 క్యూబ్ అంటే యాక్చువల్ గా 1331, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ లో వాడతాం. మళ్ళీ 12 క్యూబ్ అంటే 1728, 1728, ఈ 2 అయితే గుర్తుపెట్టుకోండి. అప్ టు 12 క్యూబ్స్ వరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే మరి ఇక్కడ ఒకవేళ క్యూబ్స్ లో ఏమైనా క్యూబ్స్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? క్యూబ్ రూట్స్ నిజంగా అడుగుతారా అంటే చెప్పలేం. ఎలా రావచ్చు అంటే చూడండి, ఒకసారి క్వశ్చన్ ఒకటి చూపిస్తాను. అంటే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం తెలిసి ఉండాలంతే, ఏం లేదు. సే 9261 ఉంది, 9261, 9261, ఇది దీనికి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా చేస్తారు? కనబడట్లేదా? ఆయన స్క్రీన్ కనబడట్లేదా గైస్? మీకు స్క్రీన్ కనబడట్లేదని నేను కనబడట్లేదు, కానీ స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ కనబడితే చాలు. సరే, ఇప్పుడు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే, దీన్ని కూడా సేమ్ అలాంటి మెథడే, కానీ ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ని వన్ పార్ట్ గా డివైడ్ చేస్తారు. అంటే 261 ని ఒక సైడ్, 9 ని ఒక సైడ్. స్క్వేర్స్ లో ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్, అంతే. మరి 261 మనకి 26 ఇదంతా అవసరం లేదు, 1 ఒకటే మ్యాటర్. 1 ఎప్పుడు వస్తుంది చెప్పండి? లక్కీగా ఇందులో ఒకటే నెంబర్ ఉంటుంది, 1 క్యూబ్. అంటే ఒకటే నెంబర్ అంటే దాని మీనింగ్ ఏంటి? 3 స్క్వేర్ అన్నారు 9 వచ్చింది, 7 స్క్వేర్ అన్నారు 9 వస్తుంది. కన్ఫ్యూజన్ ఉండిపోయింది కదా, 3 తీసుకుంటామా 7 తీసుకుంటామా అంటే 9 ఉంటే. అవును, కన్ఫ్యూజన్ ఉంది. అలాంటి కన్ఫ్యూజన్ క్యూబ్స్ లో ఉండదు. ఎందుకు అంటే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ ఎంత వస్తుంది 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. ఎక్కడా కూడా రిపీట్ అవ్వట్లేదు చూసినలా. లాస్ట్ డిజిట్స్ ఎక్కడా కూడా రిపీట్ అవ్వవు చూడండి. 216, 7 క్యూబ్ ఎంత 343, 8 క్యూబ్ ఎంత 512, 9 క్యూబ్ ఎంత అండి 729, 10 క్యూబ్ ఎంత 1000. ఎక్కడైనా లాస్ట్ డిజిట్స్ రిపీట్ అయ్యాయా? ఎక్కడా కూడా కావు. సో 1 ని చూసి 1 అని డైరెక్ట్ గా చెప్పొచ్చు. సో డైరెక్ట్ గా ఆన్సర్ x1 అని చెప్పొచ్చు. మరి x వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, అక్కడ ఏం చేసాం? ఈ నెంబర్ ని తీసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో రాస్తాం, ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్స్ మధ్యలో రాస్తాం. 9 ఈస్ గ్రేటర్ దాన్ 8. 8 ఎందుకు రాసాను? 2 క్యూబ్ కాబట్టి. 9 ఈస్ లెస్ దాన్ 27, ఇది 3 క్యూబ్. ఎప్పుడైనా ఇది అవసరం లేదు, ఇది పట్టించుకోని అవసరం లేదు, ఇదే మాత్రం మ్యాటర్ మనకి. సో
2 ఎక్స్ ప్లస్లో 2 తీసుకుంటారు. ఆన్సర్ ఏమవుతుంది? 21. ఓకేనా? ఆన్సర్ ఇస్ 21. ఏం లేదు, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఇచ్చిన నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. లాస్ట్ 3 డిజిట్స్ ఒకదానిలో, ఇట్ సైడ్ ఎన్నైనా ఉండొచ్చు, లాస్ట్ 3 మాత్రం ఒకదానిలో ఉండాలి. లాస్ట్లో ఏముంది? 1 ఉంది కదా, సో 1 రాసేస్తాం. ఇది x1. ఈ 1కి 1 అని రాసేస్తాం. 1 క్యూబ్, 1ని క్యూబ్ చేస్తేనే 1 వస్తుంది, కాబట్టి 1 వస్తుంది ఇక్కడ కూడా. మరి ఈ ఎక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? దీన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయాలి, 9ని బట్టి. ఆ 9ని తీసుకెళ్ళి స్క్వేర్ రూట్స్లో ఏం చేశారు మీరు? పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో రాసినట్టే పర్ఫెక్ట్ క్యూబ్స్ మధ్యలో రాయాలి. 9 దేనికంటే పెద్దది? ఇమీడియట్గా 8 కంటే పెద్దది. 8 పర్ఫెక్ట్ క్యూబే, ప్రాబ్లం లేదు. 9 27 కంటే చిన్నది. యాక్చువల్గా ఇది అవసరం లేదు, ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి తెలుసుకుంటే చాలు, ఎందుకంటే ఆన్సర్ ఇదే ఉంటుంది కాబట్టి. ఈ చిన్నది 2 కాబట్టి 2 తీసేసుకుంటాం, అంటే ఆన్సర్ 21. ఎక్స్ ప్లస్లో 2 రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్, ఇది చూడండి, 74,888 ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది చూడండి అందరు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా చేస్తారు? నేనేమన్నాను? 3 డిజిట్స్ ఉన్న దానిని ఒక భాగంగా, అంటే ఇలా సపరేట్ చేసేయండి. 8 ఎప్పుడు వస్తుంది? 2 క్యూబ్ ఉంటేనే కదా, సో 2 రాస్తాం. 74 ఉందా? 74 దేనికంటే పెద్దది? 64 కంటే పెద్దది. ఎందుకు 64 తీసుకున్నాను? అది పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి. ఎంత? 4 క్యూబ్. సో ఆన్సర్ 42 క్యూబ్. 42 క్యూబే 74,888. ఓకేనా? 74,088 వస్తుంది 42 క్యూబ్ అయితే. అట్లా క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఈ షార్ట్ కట్ మెథడ్ నిజంగా 100% ఎప్పుడు కరెక్టేనా అంటే, ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, ఏ సమ్ ఇచ్చేసి, బి ఇచ్చేసి, ఆప్షన్స్ ఇవి ఏవో వాల్యూస్ ఇచ్చేసి, ఈ మాత్రం అంటే లాస్ట్ ఆప్షన్ నన్ అని ఇచ్చారు. ఇప్పుడు మన మెథడ్ ప్రకారం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఇదేమో 2, 73 ఎలాగూ 64 కంటే పెద్దది, అంటే 4 క్యూబ్ కంటే పెద్దది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 4 వస్తుంది. కానీ 42 క్యూబ్ ఇందాకే చేసాం 74,088 అని. మరి ఇదేంటి? ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ కాదు. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అవ్వకపోయినా మన షార్ట్ కట్ తో మాత్రం ఇదే ఆన్సర్ వచ్చింది. అందుకే నన్ను ఉన్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా. వేరే మెథడ్ లేదు మరి ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఇచ్చిన నెంబర్ అసలు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేసే మెథడ్ లేదు. ఉంది, అది డిస్క్రిప్టివ్ మెథడ్ ఉందన్నమాట, దానికి ఒక 10 minutes పడుతుంది.
మనకి అలాంటి మెథడ్స్ ఎగ్జామ్కి యూస్ కావు. సింపుల్గా ఒకవేళ ఆప్షన్స్లో నన్నుంటే తప్పదు, క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. అదొక్కటి మైండ్లో పెట్టుకోండి, సరేనా? బ్లైండ్గా ఆన్సర్ అంటే డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. సో మల్టిప్లికేషన్ టేబుల్ మీరు చేస్తారు, స్క్వేర్స్ మనం ఇందాక కొన్ని నేర్చుకున్నాం ఎట్లా చేస్తామో, మీరు ఆ టిప్స్ ఫాలో అయ్యి ఈరోజు హోంవర్క్ కొన్ని కంప్లీట్ చేస్తారు. అలాగే క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఇప్పుడు తెలిసిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రాక్షన్స్. ఒకసారి చూడండి, ఫ్రాక్షన్స్ మనకి ఎంతవరకు హెల్ప్ అవుతాయంటే, నిజంగా ఫ్రాక్షన్స్ లేనిది అసలు క్వాంటే లేదు. ఎంటైర్ చాప్టర్స్లో రేషియోస్ చాలా ఇంపార్టెంట్ మనకి. రేషియోస్ బాగా వస్తేనే పర్సంటేజ్ వస్తుంది, పర్సంటేజ్ బాగా వస్తే ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 5 చాప్టర్లు ఇవన్నీ కూడా రేషియోస్ మీద డిపెండ్ అయినాయి. ఇవే కాకుండా మనం టైం స్పీడ్ డిస్టెన్స్లో కానీ, మెన్సరేషన్లో కానీ, టైమ్ అండ్ వర్క్లో కానీ ప్రతి ప్లేస్లో ఫ్రాక్షన్స్ వాడతామండి. ఫ్రాక్షన్స్ లేనిది క్వాంట్ లేదు ఫస్ట్. ఓకే, సో బేసిక్ ఫ్రాక్షన్సే, నేను ఇంకా డీప్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు బేసిక్ ఫ్రాక్షన్స్ ఒకసారి నేర్చుకుందాం. మళ్ళీ చూడండి, రేషియోస్, పర్సంటేజెస్, యావరేజెస్ ఇవి బాగా చేస్తే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ దీంట్లో ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి? 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది కూడా దీని మిన్నే, అంటే ఈ ఫ్రాక్షన్స్ మిన్నే డిపెండ్ అయింది కంప్లీట్గా. డిఐలో బాగా స్కోర్ రావాలంటే మూడు చాప్టర్లు అండి. రేషియోస్ ఒకటి బాగా రావాలి, పర్సంటేజెస్ బాగా రావాలి, యావరేజెస్ బాగా రావాలి. సరే చూద్దాం, ఒకసారి చూడండి అవి. ఇప్పుడు మీరు 1/2 అంటే ఏమంటారు? 50% అంటారా? ఏది పర్సంటేజ్ టాపిక్ వెళ్ళండి. ఇప్పుడు 100% అంటే ఒకటి. ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపాయలు ఉన్నాయి, దాంట్లో 100% ఎంత అంటే 500 అని చెప్తారు. దాంట్లో సగం ఎంత అంటే 500 రూపాయలలో సగం ఎంత అంటే 250 అని చెప్తారు. సగం అంటే ఏంటి? 50%. 50% సగం రెండు ఒకటేనా? ఒకటే. 2తో ఇరువైపులా భాగించుకోండి అట్లా. అయితే ఇక్కడ పర్సంటేజ్ అని వదిలేస్తే ఇట్లా రాయాల్సి వస్తుంది, 0.50. మరి 1/3 అంటే ఏంటి? 0.33, లేదంటే 33.33%, ఏదైనా ఓకే. 1/4 0.25 కదా, 25%. 0.25 is equal to 25%. ఓకే. 1/5 అంటే ఏంటి? 0.2. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మీరు ఎక్కడైనా చూస్తారు ఇప్పుడు 0.33 ఆఫ్ 81 అని చూస్తారు. ఇది మల్టిప్లై చేస్తూ కూర్చుంటామా? కూర్చోం కదా. సింపుల్గా ఏంటి ఆన్సర్? డైరెక్ట్గా 27 అని పెడతారు. ఎలా ఎలా వచ్చింది అది? దీని ప్లేస్లో 1/3 అని రాశారు. 81ని 3తో డివైడ్ చేసి ఎంత వస్తుంది? 27. అది నేను చెప్తున్నాను. సో దానికి ఈ ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్స్లో ముఖ్యంగా, డిఐలో, అప్రాక్సిమేషన్స్లో మొత్తం ఇవే వాడతాం. ఓకే, 1/5 తర్వాత ఇంకా మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి. ఎక్కడైనా ఇప్పుడు 0.1616, 0.166 ఆఫ్ 120 అని ఉంది. ఎక్కువ కష్టపడొద్దు. సో 1/6 ఆఫ్ 120 అని రాసేస్తాం. చెప్తున్నా, ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ అది. లేదంటే పర్సంటేజెస్లో ఏమంటాం దీన్ని? 16.66% అని పిలుస్తారు. రెండు ఒకటే, ఇదైనా ఇదేంటి? డెసిమల్ ఫామ్లో రాయడం. 1/7 చెప్పండి.
0.1428 లేదంటే పర్సంటేజ్లో 14.28% చూసి ఉంటారు. సేమ్ అదే ఇది 1/20 వరకు చేయాలండి. ఇది మనం స్పీడప్. రాస్తున్నారా అందరూ? బుక్లో రాయట్లేదా? రాస్తున్నట్టు ఎవరు కనబడట్లేదే. నాకు కనబడుతుంది. సరే ఓకే, చూడండి 1/8కి రాద్దాం. 1/8కి ఏం రాస్తారు మరి? (0.125). దీన్ని 12.5% అని కూడా పిలుస్తారు. ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా, నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ఆర్బి ఎగ్జామ్, అంటే ఏదో ఎక్స్ప్రెషన్ ఇలా చూసాము. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. (0.2856) సమ్ వాల్యూ సంథింగ్ 210 సంథింగ్ ఉందన్నమాట. ఇది డైరెక్ట్గా చేయొచ్చు, లేదు అంటే 14/8కి డబుల్. యాక్చువల్గా 14/8 అంటేనే 1/7, దానికి డబుల్ అంటే ఏం రాయాలి? 2/7 అని రాయాలి. 2/7 ఆఫ్ 210 అని. అట్లా చేయొచ్చు. సో ఫ్రాక్షన్స్ మీరు ఎంత స్పీడ్గా చేస్తే అంత చాలా బెనిఫిట్ అవుతుంది. సరే 1/8 తర్వాత 1/9. 11.11%. ఓకే, ఆ 1/9 తర్వాత ఇంకేమున్నాయి? స్పీడ్గా చెప్పాలి. ఆర్డర్లో వెళ్ళడం అంతే. 1/10 అది 0.10 ఎలాగూ అంటే 10% అని చెప్తారు. పర్సంటేజ్ గురించి ఇప్పుడు పట్టించుకోకపోయినా ఈ వాల్యూకి ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ 1/11? 0.909. ఎస్. 1/12. 1/12 ఎంతండి? ఎనీ ఐడియా గైస్? తొందరగా 1/12 ఎంత వస్తుంది? సారీ, ఇక్కడ 0.009. సరే 0.0909 100తో మల్టిప్లై చేస్తే 100%తో మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్ రావాలి మనకి. సో 9.09 వస్తుంది. ఫైన్. ఆ 1/12 అంటే ఏం రాస్తారు చెప్పండి? 0.083 అని వస్తుంది. పర్సెంటేజ్లో చెప్పాలి అంటే 8.33% అని వస్తుంది. ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్స్లో అంటే ఏదైనా మల్టిప్లికేషన్స్లో
ఈ వాల్యూ చూసామనుకోండి 1/12తో రిప్లేస్ చేయండి చాలు. 0.0833 అని ఉంటుంది యాక్చువల్గా. ఇంకొక ఎప్పుడైనా 4 డెసిమల్స్ వరకు గుర్తుపెట్టుకోవడం బెటర్. ఫోర్ డిజిట్స్ గుర్తుపెట్టుకోండి బెటర్. ఇవి చాలా మేజర్ ఇంపార్టెంట్వి. వీటి తర్వాత వచ్చేవి అంటే ఇప్పుడు 1/13 ఉంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు అడగలేదు కూడా, చాలా రేర్ కేస్. 0.0769 రాసుకోండి ఒక టేబుల్గా నీట్గా. యా, వెరీ గుడ్. మీ నుంచి అచ్చా వాల్యూస్ రాస్తున్నారా జగదీష్? ఇప్పుడు వస్తున్నాయి నాకు అవి. యా, 8.33, 0. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కొంచెం డిలే ఉంటాయి మీరు మీరు రాసిన దానికి నాకు చేరడానికి. ఓకే, ఇక్కడ చూడండి. తర్వాత 1/13 అంత ఇంపార్టెంట్ కాదు, మనం పర్సంటేజ్లో కూడా ఎక్కువ వాడం దాన్ని. నెక్స్ట్ 1/14కి చెప్పండి. 0.0714. నెక్స్ట్ 1/15కి చెప్పండి. 0.066. ఎస్, వెరీ గుడ్. పర్సంటేజ్లో అయితే ఇది ఎలా ఉంటుందంటే 6.66% అని ఉంటుంది, చూసే ఉంటారు మీరు చాలా టైమ్స్. 1/16 ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా రెగ్యులర్ అడిగిన క్వశ్చనే. 0.0625. 6.25% అన్నా 1/16 అన్నా ఒకటే. 1/20 వరకు నేర్చుకుందాం బెటర్. 1/17కి చెప్పండి. 0.05 ఎంత వస్తుంది? 988. యా, 4 వరకు మీకు మైండ్లో గుర్తుంటే చాలా బెటర్. అంటే అవి ఎక్స్ప్రెషన్స్ చూడగానే మీ మైండ్లోకి ఆ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 1/18 చూడండి. 0.0555. ఇది 1/18కి. మరి 1/19కి ఎంత? 0.0525 ఏమో వస్తుంది చూడండి. ఎస్, 0.052 ఆర్ 6 వరకు వస్తుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవడం పెద్దగా హార్డ్ టాస్క్ ఏం కాదు, ఎందుకంటే ఇవన్నీ 0.05తోనే ఉంటాయి. 88 అని, 55 అని, 25 అని ఈజీగానే గుర్తుంటాయి. లేదు 1/20 అది మీకు తెలుసు ఎంత వస్తుంది? 0.05. 5% అయినా 1/20 అన్న ఒకటే. సో ఇక్కడ వరకు అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? 1/2 నుండి 1/20 వరకు నేర్చుకున్నాం. మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతాయి ఇవి. ఓకేనా? మరి చూడండి తర్వాత. యా, వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు అందరూ కూడా.
ఇప్పుడు కొన్ని ఫ్యాక్టోరియల్స్ గుర్తుపెట్టుకోండి, మీరు అది మీ వర్కే. ఫ్యాక్టోరియల్స్ అంటే తెలుసు కదా, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 ఎంత, 2 వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ ఎంత, 6. 4 ఫ్యాక్టోరియల్ 24. 5 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది చెప్పండి, 120 కదా. 5 ఫ్యాక్టోరియల్ ఎంత, 120. 6 ఫ్యాక్టోరియల్ ఎంత, 720. ఎందుకంటే 126 720. 7 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది, 7తో మల్టిప్లై చేయండి దీన్ని, 4900, 5000, 5040. 8 ఫ్యాక్టోరియల్ 8 into 5000 అంటే 40,000. 8 into 40 అంటే 320. 40,000 320. క్యాలిక్యులేషన్స్ మల్టిప్లికేషన్స్ అంతేం టఫ్గా లేవు, ఎందుకంటే ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇంక ఈజీ చేయడం. తర్వాత 9 ఫ్యాక్టోరియల్ 10 ఫ్యాక్టోరియల్ ఎప్పుడు అంటే అడగరు, బట్ మనకి చెప్పలేము, గుర్తుంటే అడ్వాంటేజ్ అవుతుంది. వరస్ట్ కేసులో 8 ఫ్యాక్టోరియల్ కన్నా గుర్తుపెట్టుకోండి. $40,000 into 9 అంటే 3,60,000. 300 into 9 అంటే 2,700. 9 into 20 అంటే 180. 3,62,880 వస్తుంది. ఇది 9 ఫ్యాక్టోరియల్, చాలా రేర్ కేసులో. ఓకే, ఇక వరకు ఎనఫ్. 10 ఫ్యాక్టోరియల్ అంటే ఏముంది, లాస్ట్లో ఒక 0 పెడతారు ఎక్స్ట్రాగా. ఇవి ఇందాక ఒక క్వశ్చన్లో చూడండి, ఇక్కడ 3 power 4 చూసాం మనం. అందుకే నేను పేపర్స్ చూసి కొన్ని రెగ్యులర్గా వేటి మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారో అవి మాత్రం తీసుకున్నాను. అట్లీస్ట్ అవైనా మీరు గుర్తుపెట్టుకోండి. 2 power 1 నుండి 2 power 10 వరకు అన్ని గుర్తుపెట్టుకోండి. 2 power 5 అంటే ఏంటి, 32 అంటారు. 2 power 6 అంటే 64. అవన్నీ మీకు తెలుసు కదా. 2 power 10 వరకు అంటే 1024 వరకు అన్ని గుర్తుపెట్టుకోండి. 3 powers ఆల్రెడీ 3 power 5 వరకు తెలిసే ఉంటుంది. 3 power 4 ఆల్రెడీ మనకు తెలుసు ఎంత అండి, 81. 3 power 5 అంటే 3తో మల్టిప్లై చేస్తారు అంతే, 243. 3 power 6 అన్నా 9 power 3 అన్నా ఒక్కటే, 729. అలాగే 5 powers. తర్వాత ఏమొస్తాయి, 5 power 5 వరకైనా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 3,125 వస్తుంది 5 power 5. ఓకేనా. తర్వాత ఒక్క 7 కూడా, ఎందుకంటే చాలా రెగ్యులర్గా అడుగుతారండి 7ని. మనం 7ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. 7³ వరకు ఆల్రెడీ గుర్తుంది కదా మనకి. 7 power 4 వరకే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇది ఆల్రెడీ తెలుసు మనకి, ఇది ఒక్కటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకొని చాలు. నథింగ్ బట్ 49 square.
ఏమైందా, మీకేం డౌట్స్ ఉన్నాయి? గ్రూప్ అవ్వట్లేదా? మెసేజ్ అవ్వట్లేదా? ఇప్పుడు చూడండి. ఓకే, సో మనం ఏదైతే ఇవన్నీ చాలా బేసిక్స్ డిస్కస్ చేస్తున్నామండి. మీరు టుడేస్ క్లాస్లో ఎంత స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తే, ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ అంటే మీరు కొన్ని మీ ఓన్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సరే, నేను ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా ఈరోజు ఏమేమి డిస్కస్ చేసామో, అలాగే తర్వాత కొన్ని సెషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. అంటే మామూలుగా ఏదైనా క్వశ్చన్ చూసినప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయకుండా ఒక 1 or 2 స్టెప్స్, 1 కానీ 2 స్టెప్స్ కానీ కొంచెం మైండ్లో అంటే మెంటల్లీ చేసేలా చూడండి అన్ని. ఇప్పుడు 12 into 15 అనగానే ఇక్కడ రాసి 180 అని రాయకూడదు. 12 into 15 180 యాక్చువల్ మైండ్లో పెట్టుకోవాలి అంతే. ఓకే, ఎప్పుడైతే లెంతీగా ఉంటాయో అప్పుడు మాత్రమే రాయండి. అలాగే మీకు 2 డిజిట్స్ గురించి ఏమేమి డిస్కస్ చేస్తాం మనం? ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఒక్క మల్టిప్లికేషన్ చేయడం తెలిసిందంతే. మీకు అడిషన్స్లో షార్ట్ కట్ చెప్తాను ఒకటి, సబ్ట్రాక్షన్ చెప్తాను. ఓకే, డివిజన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇలాంటి చిన్న చిన్న అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే, లైక్ 24 into 32 ఉంది ఇప్పుడు. దాన్ని మీరు ఎట్లా చేస్తారు? 24 into 32 ఆల్రెడీ నేర్చుకున్న టిప్తో అయినా చేయొచ్చు, లేదంటే మైండ్లో చేయాలి అనుకుంటే 24 into 30 చాలా సింపుల్ చేయడం, 720. మరి ఇక్కడ 2 వదిలేసారు కదా, ఆ 24 into 2 ఏమవుతుంది? 48. అట్లా యాడ్ చేసుకుంటారు. ఇది మీకు కంప్లీట్గా మైండ్లో చేయాలనుకుంటే ఇట్లా ఫాలో అవ్వండి. ఇదంటే మాన్యువల్గా చేయాల్సి వస్తుంది, పేపర్ మీద రాసి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇది అంటే ఒక కోచ్, నేను ఫ్రాంక్గా చెప్పాలంటే కోచింగ్ వెళ్తేనో లేదంటే క్లాస్లోకి వెళ్తేనో వచ్చేది కాదు. మీ ఓన్గా మీరు చేస్తూ ఉండాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది. ఓకేనా? రెగ్యులర్గా చేస్తేనే వస్తుందండి. వాయిస్ ఏం రావట్లేదా మళ్ళీ? మీరు ఎక్కువగా దేంట్లో యాప్ వాడుతున్నారా? ఓకే, ఎనీవే ఈరోజు నేను జస్ట్ ఇంట్రడక్షన్ బేసిక్ క్లాసేగా తీసుకుంది. టుమారో నుండి అయితే క్వశ్చన్స్ నేను అంటే బిగ్ ఫాంట్లో అరేంజ్ చేస్తాను. యూ డోంట్ వరీలే, నేను క్వశ్చన్స్లో నేను ఎక్కువ కవర్ చేస్తానులే. అచ్చా, కామెంట్ బాక్స్ సైజా? ఓకే, సరే. మరి ఒక ఫైన్, మనం టుమారో ఎలా కంటిన్యూ చేయబోతున్నాం క్లాస్ని. ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. మరి 10 minutes బ్రేక్ తర్వాత మన రీజనింగ్ సార్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 4:30కి అనుకుంటా కదా క్లాస్ స్టార్ట్ అవుతుంది. సరే, ఒక 10-15 minutes బ్రేక్ తీసుకోండి. టుమారో నుండి 3 to 4:30 ఉంటుంది క్లాస్. క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా చేయాల్సినవి. ఓకేనా? మరి చలో, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా పేరు శ్రీనివాస్ యాదవ్ అండి. నేను యాక్చువల్గా ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ ఎస్ఐ ఐబిపిఎస్కి ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి క్వాంట్ ట్రైనర్ని. ఓకే, మ్యాథ్స్ కూడా చెప్తాను, ప్యూర్ మ్యాథ్స్. సో మీకు
ఎలాంటి డౌట్స్ ఉన్నా, స్పీడ్ అయినా స్లోగా ఉన్నా, కంటెంట్ ఇంకేదైనా కావాలన్నా వెంటనే చాట్ బాక్స్లో మీరు ఎంట్రీ చేయండి. లేదంటే నాకు అర్థం కాదు. మనం ఏదున్నా కూడా మీరు ఆల్రెడీ వచ్చారు, నేను చెప్తాను. ఏదున్నా చిన్న చిన్న ఇష్యూస్ మనం తప్పకుండా ఇంటరాక్షన్ పెట్టుకొని సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? ఏదైనా ఇంటరాక్షన్ పెట్టుకొని సాల్వ్ చేసుకుంటేనే సాల్వ్ అవుతుంది. మీరు కామ్గా ఉండొద్దు. ఏది ప్రాబ్లం అయినా, నెగటివ్ అయినా కూడా నాకు చెప్పండి. ఇది ఒక్కటని కాదు, మీరు మీ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, మీకు ఫ్యూచర్లో క్లాసెస్ కానీ టెస్ట్ల గురించి కానీ ఏదున్నా ఇష్యూ కంప్లైంట్ అయితే చెప్పండి. ఏదున్నా కూడా, ఈవెన్ నా మీద ఉన్నా కూడా, స్పీడ్ అయినా స్లో అవుతున్నా వెంటనే మీరు రెస్పాండ్ అవుతే నేను మీకు తగ్గట్టుగా చేంజ్ అవుతాను. కాబట్టి మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుంది. లేదంటే నేను తెలియకుండా ఇంకా జరిగిపోతాయి చాలా. మనం ఒక 2 months కలిసి జర్నీ చేయాల్సింది, ఎంతో డబ్బులు కట్టొచ్చారు. కాబట్టి బాగా నేర్చుకోవాలి మీరు. ఒక్కోసారి స్పీడ్ కావచ్చు, చెప్పలేం. మీరు వెంటనే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు వెంటనే పింగ్ చేయండి చాలు. సరే, మరి మనం థ్యాంక్ యూ అండి. నేను పూర్ణచంద్ర, నేను మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడతాను ఈరోజు ఎస్బీఐ పిఓ వాళ్ళ గురించి ఏంటని. పూర్ణచంద్ర, జీవన మాధురి, ఓకే. ఇంకెందరు ఉన్నారు ఒకసారి నాకు చెప్పండి. ఎవరైనా ఇంకా ఎస్బీఐ పిఓ పర్చేస్ చేసిన వాళ్ళు దీంట్లో వచ్చారా? స్పీడ్ అయిందా? ఓకే ఓకే, నేను ఓకేలే, స్లోగా వెళ్తానులే, డోంట్ వరీ. ఓకేనండి, నేను మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ముగ్గురు ఉన్నారు కదా మీరు, తప్పకుండా నేను మాట్లాడతాను. ఒక్కరోజు టైం ఇవ్వండి. చలో, థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ తీసుకోండి, 15 minutes, అటే వెళ్ళొద్దు, క్లాస్ ఉంది. ఓకేనా? చలో, మరి సీ టుమారో.